హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవినింగ్స్ టీ టైంలో లేదా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా ఆలూతో స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఈ సింపుల్ స్నాక్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బిగ్ సైజ్ ఆలూని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిలో వైట్ పార్ట్ అంతా రిమూవ్ అయ్యే విధంగా 2-3 టైమ్స్ దాకా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకోవడం వలన మనకు ఆలు కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే మనం చేసే స్నాక్స్కి టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా బాగా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ పూర్తిగా తీసేయాలి. ఆ తర్వాత బాగా కాచిన వేడి నీళ్ళు వేసుకోవాలి. ఈ విధంగా వేడి నీళ్ళల్లో 1/4 టీ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇందులో సాల్ట్ బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకొని 3-5 మినిట్స్ దాకా పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేస్తేనే మనకు ఆలు తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది. 3 మినిట్స్ తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఈ విధంగా నాప్కిన్లోకి మనం చేసుకున్న ఆలు ముక్కల్ని తీసుకుందాం. ఈ విధంగా క్లోజ్ చేసుకొని తడి లేకుండా చూసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా పూర్తిగా వాటర్ లేకుండా డ్రైగా ఇలా తీసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులోనే 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకుందాం. కార్న్ఫ్లోర్ బదులుగా రైస్ ఫ్లోర్ అయినా వాడుకోవచ్చు. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూశారుగా, ప్రతి ముక్కకు ఈ విధంగా కోట్ చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనం కోట్ చేసి పెట్టుకున్న ముక్కలను కొద్దిగా ఇందులో వేసుకుందాం. వేసిన వెంటనే కదపకుండా 2 నిమిషాల తర్వాత నెమ్మదిగా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లో మార్చుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ స్నాక్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనకు గోల్డ్ కలర్లో వస్తాయి. అప్పుడు బాగా ఫ్రై అయినట్లు. చూశారుగా, ఈ విధంగా ఉన్నప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా వంపేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా ఒక చిన్న బౌల్లోకి 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు సాల్టు అలాగే చిటికెడు చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. పీసెస్లోకి డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఈ విధంగా కలిపి వేసుకోవడం వలన మనకు ఉప్పు కారం సమానంగా పడుతుంది. ఈ విధంగా మొత్తం మసాలాను వేసుకున్న తర్వాత దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని చల్లారిన తర్వాత కన్నా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పీసెస్కి ఏ కాంబినేషన్ అవసరం లేకుండా అలాగే తినవచ్చు, లేదా సాస్తో అయితే మరింత టేస్టీగా ఉంటాయి. అంతేనండి, మనకు ఎంతో ఈజీగా ఆలూతో సింపుల్ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూశారుగా, చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మీరు కూడా ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.